అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా కానీ, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే తమ సమస్యల సాధన కోసం ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు చేస్తూనే ఉన్నారు. దాదాపు నెల రోజులకు పైగా సమ్మె చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం పోలీసులతో కొట్టించడం, అరెస్టులు చేయడం చేస్తున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలు పెంచడం కానీ, వారికి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ అయితే చేయడం లేదు. సరే, ఏది ఏమైతేనేమి అంగన్వాడీ యూనియన్లు అయితే సంఘటితంగా పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రభుత్వం ఖచ్చితంగా అంగన్వాడీల యొక్క ఆశలు నెరవేరుస్తాయని చెప్పి ఆశిద్దాం. అదే దిశలో ఇప్పుడు కథం తొక్కిన ఆశాలు అంటూ నిన్న భారీ ఎత్తున హైదరాబాద్లో ధర్నా చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం దిగ్బంధం చేశారు ఆశా కార్యకర్తలు. వెంటనే అంగన్వాడీల పోరాటానికి దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆశా కార్యకర్తలు 33 జిల్లాల నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు 33 జిల్లాల నుంచి దాదాపు 5,000 మంది పైగా తరలివచ్చి పెద్ద ఎత్తున హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం అయితే దిగ్బంధనం చేశారు. మరి ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఆశా కార్యకర్తల సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ మధ్య జీతాలు చెల్లించాలని కోరారు. ఇక అదేవిధంగా కమిషనర్ హామీతో మరి ధర్నానైతే విరమించడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఈరోజు హైలైట్ కావడం జరిగింది. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయలక్ష్మి అయితే ఖచ్చితంగా ఆశా వర్కర్ల డిమాండ్లను తీర్చాల్సిందని చెప్పి పట్టుబట్టారు. దీంతో కమిషనర్ హామీ ఇవ్వడంతో ధర్నానైతే విరమించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేశారు. ఇక దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ అయితే హామీ ఇచ్చారు. ఇక్కడ చూస్తే నిరసనను బాగా భారీ ఎత్తున తెలియజేశారు. 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ అయితే బ్యాంకులతో మాట్లాడి 3 నెలల్లో దీని మీద కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ మీద కూడా జీవో జారీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మట్టి ఖర్చుల కింద 50,000 కోసం ఉత్తర్వులు ఇస్తామని, ఆగస్టులోగా ప్రింటెడ్ రిజిస్టర్లు అందజేస్తామని, పల్స్ పోలియో డబ్బులు కూడా వెంటనే ఇస్తామని, కనీస వేతనం 18,000 గురించి ప్రభుత్వానికి వెంటనే విన్నవించి ఆ 18,000 ఇచ్చే విధంగా చూస్తామని, మిగతా డిమాండ్లపై కూడా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఆశా కార్యకర్తలు ఎప్పుడూ వ్యాధులతో బాధపడే వారి దగ్గర నుంచి సర్వే చేయాల్సి ఉంటుంది, వారికి సేవలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఏమైనా ఆశా కార్యకర్తలకు అనారోగ్యం సంభవిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ కోసం కూడా డిమాండ్ చేస్తే ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. సరే, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆశాల యొక్క ధర్నాకి దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఆశా కార్యకర్తల డిమాండ్లను తీరుస్తామని చెప్పి గట్టి హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం నుంచి మరి మంచి ధర్నాలు చేసినప్పుడు హామీలు అయితే వస్తున్నాయి, అవి అయితే నెరవేర్తలేవు. ఖచ్చితంగా ప్రభుత్వాలు అంగన్వాడీ యొక్క టీచర్లు ఆయాల యొక్క సమస్యలు పరిష్కరించి వారి యొక్క వేతనాలు పెంచుతారని చెప్పి ఆశిద్దాం. ఆశా కార్యకర్తల యొక్క వేతనాలు కూడా పెంచి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి కూడా ఆశిద్దాం. విషయాల విష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.